ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, మా చిన్న పాప ఆరోగ్యం బాగాలేకపోతే పోలింగ్ రోజు నైట్ మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. టోటల్గా ఫేక్ అప్లికేషన్ పోలీసు వారు అత్యుత్సాహం పరుస్తూ మా మిసెస్ మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రము నేను హ్యూమన్ కమిషన్ కూడా వెళ్తామని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఒక ముస్లిం మహిళ మీద అంటే అంత సుశులుగా ఈ రోజు తెలంగాణ మా గత ప్రభుత్వంలో సబ్బన్న వర్గాలకు కుశలంగా ఉండాలని కేసీఆర్ కొడితే ఇప్పుడు రేవంత్ సర్కార్ ముస్లిం మీద కించపరిచే విధంగా ప్రతి ప్రభుత్వం దాడి చేపిస్తున్నారు. దీన్ని మేము పెద్దగా ఖండిస్తున్నాం. ఇది పెట్టిన ఫాల్స్ ఏదైతే ఎలిగేషన్ ఉందో అది ఫాల్స్ అని చెప్తున్నాం. పెడితే ఏం పెట్టాలా? క్యాండిడేట్ మిస్ అయిన క్యాండిడేట్ ఏం పెట్టాలా? ఇంకేం పెడతారండి? दूसरा गाड़ी को रोक दिया, हमारा गाड़ी समझ के दूसरा गाड़ी को रोक दिया. ये फाइल है केस by unknown person against me. నేను కిడ్నాప్ చేసినట్టు, వారిని కిడ్నాప్ చేసినట్టు, వారి భర్త వారి పిల్లలు ఇక్కడే ఉంటే కిడ్నాప్ చేసినని చెప్పేసి పోలీసులు గుమ్మక్కై ఇలా డీసీపీ గారు వచ్చి నాన్న యాగి చేసి ఇవాళ ముస్లిం మహిళ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించిండు, చాలా థ్రెటన్ చేసిండు. కాబట్టి డీసీపీ గారి మీద చర్య తీసుకోవాలి. డీసీపీ గారు ఏసీపీ గారి మీద జై తెలంగాణ, జై జనగామ ప్రశాంత ऑब्जेक्शन చెప్పండి. ऑब्जेक्शन करे मतलब कि कोई सुनने वाला नहीं है उधर. एमएलए साहब क्या? एमएलए साहब भी करे, हम पार्टी वाले भी करे, कोई सुनने वाला नहीं है उधर. सिर्फ एक ही वन साइड चल रहा पूरा. जो लोग बोल रहे वही अवेल हो रहा. नहीं, किसी को मारने की धमकी देने बोल के कहा था ये पूरा फॉल्स न्यूज़ है, फॉल्स फेक है, वो पूरा कुछ भी प्रॉम्प्ट नहीं है. అక్కడ పోలీస్ అధికారులు చూస్తూ ఉన్నారు. వాళ్ళు నినాదాలు చేస్తూ వాళ్ళు కూర్చొని 20 మినిట్స్ వాళ్ళు అట్లాగే నిలబడి చూస్తున్నారు. వాళ్ళని అడ్డుకోలేదు, వాళ్ళు పోలింగ్ అనేది స్టార్ట్ చేయించలేదు. దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ వే. ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. డౌన్ డౌన్ పోలీస్, 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 డౌన్ డౌన్ పోలీస్. One more statement I said to ACP sir, polling this మీరు నాకు అక్కడ పోలింగ్ బూత్ దగ్గర బీఆర్ఎస్ తరపు నుంచి నేను ఉన్నాను, మీరు చూశారు. కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా మీన్స్ who did campaigning, she is under the premises. Then the statement also I said to her, then also sir is ignoring to me and he went away. What about DCP? How he threatened you? Just to tell them. ACP के मसला वो बनगिर का क्या हुआ అనుకుంటున్నారు. జనగామ తమ యొక్క కబ్జాలకు అడ్డా అయితే అనుకుంటున్నారు. జనగామ తమ అకృత్యాలకు అడ్డా కావాలని కోరుకుంటున్న కొద్ది మంది ఇవాళ ఆ చెల్లె మీద కేసు, వారిని కిడ్నాప్ చేసిన కేసు పెట్టిండ్రు. Already statement ఇచ్చేసాను పోలీస్ కి. Many times I said to the news and all, then also they making nuisance in the hall, election hall. ఇవాళ ఎంపీ గారి నాయకత్వంలో ఇంత అన్యాయంగా చేయడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఖచ్చితంగా ఇవాళ మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఎంపీ గారు దగ్గరగా ఉండి కొంతమంది గూండాలు దురదృష్టవశాత్తు ఎన్నికైతే ఆ గూండాల మద్దతుతో ఈ చెల్లె మీద కేసు పెట్టిండ్రు. వారు ఏమని, వారిని ఎవరో కిడ్నాప్ చేసిందని. వారి భర్త ఇక్కడే ఉంటారు, వారి పిల్లలు వారితోనే ఉంటారు, అయినా కూడా వారిని ఎవరో కిడ్నాప్ చేసిందని చెప్పేసి ఫాల్స్ కేసు పెట్టిన ఫాల్స్ నా కొడుకులను ఖచ్చితంగా వారికి ఏం చేయాలో శిక్ష ప్రజలే విధిస్తారు. ఖచ్చితంగా ఫాల్స్ కేసు పెట్టిన ఏ నా కొడుకు కూడా వదిలిపెట్టాలని మేము తెలియజేస్తున్నాం. ఇవాళ ఎంపీ గారు మిగతా వాళ్ళు గుండాలు చేసిన దీన్ని అధికారులు సమర్థించారు. మమ్మల్ని లోపలికి రానియకుండానే ఇక్కడ మొత్తం కూడా ఈ చెల్లెను, హఫీజ్ ఫాతిమా చెల్లెను ఎవరో కిడ్నాప్ చేసిందని చెప్పేసి పచ్చి గుండాలు, తాగి వచ్చిన గుండాలు 10 కేసు పెట్టారు. ఇలా తాగుబోతు కాంగ్రెస్ ఒక కౌన్సిలర్ మిగతా వాళ్ళని తీసుకుపోయి ఇలా గుండా కేసులు పెట్టారు. అంతేకాదు ఇవాళ పోస్ట్ పోన్ చేయించారు. ఇవాళ రేపు పోస్ట్ పోన్ అయినా ఎల్లుండైనా విజయం సాధించేది టీఆర్ఎస్ పార్టీ.
వాళ్ళకి నిజంగానే దమ్ముంటే ఎన్నికకు పోయేవాళ్ళు. ఇవాళ అందరినీ కూడా మళ్ళా కొందామని చూస్తున్నారు, బెదిరిద్దామని చూస్తున్నారు. ఇవాళ అన్యాయంగా ఈ ఎన్నికను వాయిదా వేసిండ్రు. ఇందులో కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, పోలీస్ డీసీపీ వాళ్ళందరికీ కూడా ఇవాళ జీతభత్యాలు ప్రభుత్వం ఇస్తున్నట్లేదు. ఈ కాంగ్రెస్ గుండాలు ఇస్తుందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. పోలీసు వారికి కూడా మేము చెప్తున్నాం, ఇవాళ ప్రభుత్వం ఉంటుంది, రేపు పోతుంది. కానీ అన్యాయంగా కేసులు పెట్టడం, అన్యాయంగా ఆడపిల్లల్ని పోలీస్ స్టేషన్ రమ్మని డీసీపీ బెదిరించాడు. డీసీపీ స్వయంగా ఇక్కడ తీసుకొని వచ్చి ఆమె క్లియర్ గా చెప్పింది, నేను చదువుకున్న దాన్ని, నా భర్త నా దగ్గరే ఉన్నాడు, నా పిల్లలు నా దగ్గరే ఉన్నారని చెప్తే కూడా వారిని ఎవరో అరెస్ట్ చేసినట్ట, ఎవరో కిడ్నాప్ చేసినట్ట. వారు బీఫామ్ మీద 28th వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. ఆమె గెలిచి వారి భర్త వారు కూడా ఇలా ఎలక్షన్ ఓటింగ్ వచ్చాం. వారిని ఎవరు కిడ్నాప్ చేయలే. వాళ్ళ పిల్లలకు బాగాలేకపోతే హైదరాబాద్ హాస్పిటల్లో వారు చూపించుకొని వారి వాళ్ళ డైరెక్ట్ గా ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇది వాస్తవం అయితే ఎఫ్ఐఆర్ కేసు నేను కిడ్నాప్ చేసినట్టు వారిని. వారు ఇవాళ ఎంత అన్యాయం అంటే వారు మొత్తుకున్నా కూడా డీసీపీ ఖచ్చితంగా బెదిరిస్తూ డీసీపీ వెహికల్ పోనీయకుండా వారి మీద చాలా అక్రమంగా అన్యాయంగా చేశాడు. నువ్వు రా, ఎట్లా రావో చూస్తా అని చెప్పేసి డీసీపీ బెదిరించాడు. డీసీపీ ఒక ముస్లిం మహిళను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇవాళ నూకేసి మొత్తం కూడా ఒక ముస్లిం మహిళ మీద ఈ డీసీపీ చర్య ఖచ్చితంగా ఖండించదగ్గది. అదే విధంగా ఇవాళ ఇక్కడ ఉండే మా మహిళ దళిత మహిళలుంటే వాళ్ళని బెదిరిస్తున్నాడు ఒక కౌన్సిలర్. మా దళిత మా మాదిగ పెద్దలుంటే అతన్ని కూడా ఇలా చేయబెట్టి బెదిరిస్తా ఉన్నారు. వారందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. వాళ్ళకి కావాలని ఓడిపోతామని దీన్ని పోస్ట్ పోన్ చేసుకొని ఇవాళ పోలీసులు అధికారులు కుమ్మక్కై ఇవాళ మాకేదో నష్టం చేయాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ కంటే ఎక్కువ బీఆర్ఎస్ కి ఇలా గెలిచింది, మాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నువ్వు ఇలా బెదిరించి పైసలతో కొనుక్కొని మా వాళ్ళను ఇలా ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు కూడా పెట్టడం అనేది అన్యాయం. ఖచ్చితంగా కోర్టుల ద్వారా చట్టం ద్వారా పోరాడతాం. డీసీపీ గారు మహిళను ముస్లిం మహిళను కించపరిచి బెదిరించినందుకు వారి మీద చర్య తీసుకోవాలని డీజీపీని కోరుతున్నాం. వారిని పోనీయకుండా వారిని అబ్స్ట్రక్ట్ చేసి వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన డీసీపీ గారు ఇమీడియట్ గా డీసీపీ గారి మీద చర్య తీసుకోవాలి. ఆర్డీఓ గారు వారికి అడుగులకు మడుగులొత్తుతూ ఇవాళ ఎలక్షన్ అనేది పోస్ట్ పోన్ చేశారు. వారు ఎప్పుడు కూడా జరగదు. కోరం ఉన్న తర్వాత ఇవాళ 30 మంది ఉన్న తర్వాత సంతకాలు తీసుకున్న తర్వాత ఎలక్షన్ పోతున్నప్పుడు ఓడిపోతాం అని చెప్పేసి యాగి చేశారు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.